హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లో 338 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఎవరైనా అభ్యర్థులు అర్హత ఆసక్తి ఉంటే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయవచ్చు. ముందుగా ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచారాన్ని మనం చూద్దాం. ఆప్కాబ్ లో 338 ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో పలు జిల్లాల్లో 338 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనుంది. నిన్నటి నుంచి అప్లై చేసేందుకు అవకాశం కల్పించగా ఆగస్టు 7వ తేదీతో గడువు ముగియనుంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 13 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులు. పీజీతో పాటు ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో 338 అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క వెబ్సైట్ ని సందర్శించవచ్చు. వెబ్సైట్ యొక్క అడ్రస్ apcob.bank.in. ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కెరియర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో టోటల్ గా కోఆపరేటివ్ బ్యాంక్ కి సంబంధించిన అన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఒకసారి మనం కెరియర్స్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా ఏ నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సీరియల్ నంబర్ అంటూ తగ్గుతూ వస్తుంది. మరి ఇక్కడ మనం అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ ఇన్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ విజయనగరం అంటూ కనిపిస్తుంది. అంటే విజయనగరానికి సంబంధించి మరి స్టాఫ్ అసిస్టెంట్ నోటిఫికేషన్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మీరు ఇక్కడ డౌన్లోడ్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అప్లై లింక్ అని క్లిక్ చేయగానే మీరు అప్లై చేయడానికి కావాల్సిన లింక్ అనేది వస్తుంది. ఇలా మీరు విజయనగరం, విశాఖపట్నం, అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి మనం స్టాఫ్ అసిస్టెంట్, అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి అసిస్టెంట్ మేనేజర్, నెల్లూరు జిల్లా, కడప జిల్లా, అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని చూస్తూ ఉన్నాం. అలాగే కొన్ని చీఫ్ రిస్క్ ఆఫీసర్స్ కు సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి లేటెస్ట్ అయితే ఇవి అన్నమాట. చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో మరి ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి విడుదలయ్యాయి. మరికొన్ని జిల్లాలకు కూడా నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీరు నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే దానికి ఎదురుగా ఉన్నటువంటి డౌన్లోడ్ నోటిఫికేషన్ అని క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇందులో మనం పూర్తిగా చూడవచ్చు. జూలై 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఆగస్టు, సెప్టెంబర్లలో పరీక్షలు అనేవి ఉండబోతున్నాయి అంటూ టెంటేటివ్ గా ఇచ్చారు. ఇక బ్రేకప్ వేకెన్సీస్ అంటే మీరు ఏ జిల్లాకైతే అప్లై చేస్తున్నారో ఆ జిల్లాను ఓపెన్ చేయాలి. నేనైతే ప్రస్తుతం కడప జిల్లాకు సంబంధించి ఓపెన్ చేశాను. అందులో మీకు రోస్టర్ వైజ్ గా దేనికి ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు మీకు క్లియర్ గా అందులో ఉంటాయి. మరి పే స్కేల్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. 24,050 నుంచి పే స్కేల్ అనేది ప్రారంభమవుతుంది ఈ పోస్టులకు ఎంపికైనటువంటి వారికి. మరి వీటికి అర్హత ఏంటి అంటే మామూలుగా డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇందులో ఉంటుంది అంటూ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలా టోటల్ గా వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ నోటిఫికేషన్ లో ఉంటుంది. మీరు క్లియర్ కట్ గా నోటిఫికేషన్ అంతా కూడా చదివిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఈజ్ ఎసెన్షియల్ అని అంటున్నారు. అంటే డిగ్రీ అయిపోయినటువంటి వారు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇక్కడ పూర్తి వివరాలు, సెలక్షన్ ప్రొసీజర్, ఇక ఎగ్జామ్ లో ఏమేమి ఉంటాయి, రీజనింగ్ 40 ప్రశ్నలు 50 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 ప్రశ్నలు 50 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, జనరల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు 20 మార్కులకు, మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. 120 నిమిషాలు అంటే 2 గంటల పాటు పరీక్ష ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ కూడా, అంటే మరి నెగిటివ్ మార్కింగ్ కూడా ఈ పరీక్షకు ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇందులో ఇచ్చారు. ఇక మిగిలిన వివరాలన్నీ కూడా మీరు ఈ నోటిఫికేషన్ ద్వారా చూసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, ఒకవేళ ఏపీసీఓబిలో మీరు ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నట్టయితే వెంటనే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోండి.
ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో 338 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.